123 అడుగులు ఉన్న ఈ శివుని విగ్రహం ఇండియాలోనే రెండవ అతిపెద్ద శివుని విగ్రహం. 21 అంతస్తులతో 237.5 అడుగులు ఉన్న ఈ రాజగోపురం ఇండియాలోనే రెండవ అతిపెద్ద రాజగోపురం. మురుడేశ్వర్ స్థల పురాణం. రావణాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కానీ శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఎక్కడ ఆ లింగాన్ని పెడితే అక్కడే స్థాపితమై అక్కడి నుంచి కదల్చడానికి వీలు లేకుండా ఉంటుందని శివుడు చెప్తాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే అనర్థాలు జరుగుతాయని భావించిన దేవతలు విష్ణువుని వేడుకొనగా ఆయన సూర్యాస్తమయం అయ్యేలా చేస్తాడు. అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమయం అయిందని సంధ్య మార్చుకోవాలనుకుంటాడు. అదే సమయానికి వినాయకుడు బ్రహ్మవేషంలో అక్కడికి వెళ్తాడు. బాలబ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుడిని చూసి రావణాసురుడు తను సంధ్య మార్చుకోవాలని లింగాన్ని పట్టుకోమని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు నాకు లింగం బరువు అయితే 3 సార్లు పిలుస్తానని, అప్పటికీ రాకుంటే కింద పెట్టేస్తానని చెప్తాడు. దానికి రావణుడు అంగీకరిస్తాడు. రావణాసుడు వెళ్ళగానే 3 సార్లు పిలిచి తాను వచ్చే లోపలే కింద దించేస్తాడు. తర్వాత ఆత్మలింగం కదల్చడానికి వీలు లేకుండా అక్కడే ప్రతిష్ఠించబడుతుంది. వినాయకుడు శివుని దించిన స్థలమే గోకర్ణ. ఇదంతా మాయని తెలుసుకున్న రావణాసుడు ఆగ్రహంతో లింగాన్ని ప్రకలించి వేస్తాడు. అప్పుడు ఆ లింగం ముక్కలై పడిన స్థలమే మురుడేశ్వర్. నెక్స్ట్ మీరు ఏ టెంపుల్ గురించి స్థల పురాణం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ అదే వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.